నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను బలరాం. ఉపాధి కోసం దేశం కాని దేశం వెళ్ళి అక్కడ నరకయాతన అనుభవిస్తున్నారు. పోనీ వెనక్కి వద్దామా అంటే ఏజెంట్ల చేతుల్లో చిక్కుకుని వెనక్కి రాలేని పరిస్థితుల్లో ఉన్నారు. కుటుంబం ఆకలి తీర్చేందుకు వెళ్ళి అక్కడ అర్ధాకలితో అలమటిస్తున్నారు. నిజంగా అక్కడ మన వారు ఎదుర్కొంటున్న కష్ట నష్టాలు ఏ రకంగా ఉన్నాయి, వారి స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయనే మీద మనం చర్చను కొనసాగిద్దాం. అలాగే ప్రభుత్వాలు చేస్తున్న కృషి ఏ రకంగా ఉంది, ప్రభుత్వాల పాత్ర ఎటువంటి పాత్ర వహించాలి అనేది కూడా మన చర్చను కొనసాగిద్దాం. మీరు కూడా కాల్ చేయొచ్చు. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కు కాల్ చేసి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చు. ప్రస్తుతం మనతో పాటు డిబేట్లో జాయిన్ అవుతున్నారు నంగి దేవేందర్ రెడ్డి, బీజేపీ నాయకులు, అలాగే తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. మరోవైపు సిస్టర్ లెస్సీ జోసెఫ్ గారు మనతో పాటు డిబేట్లో ఉన్నారు. నేషనల్ వర్కర్స్ మూవ్మెంట్ తరపున ఆమె పోరాటం చేస్తూ ఉన్నారు. రైట్, అందరికీ నమస్తే అండి, వెల్కమ్ టు రాజ్ న్యూస్. రైట్, దేవేందర్ రెడ్డి గారు, ప్రస్తుతం గల్ఫ్ దేశాల్లో ఎటువంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి? కరోనా లాంటి పాండమిక్ సిచ్యువేషన్స్ తర్వాత అక్కడ ఉపాధి అవకాశాలు ఏ రకంగా ఉన్నాయి, ఏమైనా మెరుగుపడిందా? అలాగే వేజ్ రిడక్షన్కి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? ఉన్నటువంటి సిచ్యువేషన్లో అయితే ఇంకా కొద్దిగా కోలుకోలేదు, కాకపోతే హోప్ అయితే ఉంది. అంటే గల్ఫ్ ఎప్పుడు కూడా అంటే ఇట్ గివ్స్ ఏ కాన్ఫిడెన్స్ అండ్ హోప్ అండ్ లైఫ్ ఎవ్రీథింగ్. అంటే 1990s కూడా అప్పుడు గల్ఫ్ ఉద్యమం జరిగినప్పుడు, సో సద్దాం హుసేన్ గారు కువైట్ మీద అటాక్ చేయించినప్పుడు అప్పుడు ఓవర్ నైట్లో లక్షల మంది తిరిగేసి రిటర్న్ వచ్చినారు. సో మొత్తం ఎంటైర్ గల్ఫ్ అంతా కూడా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిని మళ్ళీ కోలుకోదని చెప్పి అనుకున్నారు. కానీ లక్కీగా 1-2 yearsలోనే మళ్ళీ అది రెజ్యూనేట్ అయిపోయింది. గల్ఫ్ మొత్తం మళ్ళీ పెట్రోల్ డీజిల్ తీయటము, మార్కెట్ చేయడము, తర్వాత వాళ్ళ సెక్యూరిటీ సిస్టమ్స్ ఇంప్రూవ్ చేసుకోవడం చాలా ఫాస్ట్గా డెవలప్ అయిపోయింది. సో అట్లా మళ్ళీ తర్వాత అమేజింగ్ అంటే వండర్ఫుల్ ఆపర్చునిటీస్ వచ్చినాయి అందరికీ కూడా. 94-95 నుంచి అప్ టు 2005-10 వరకు కూడా బ్యూటిఫుల్ ఆపర్చునిటీస్ వచ్చినాయి, ఎవరు ఇబ్బంది పడలేదు. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి కూడా పాండమిక్ అనేది ఇట్స్ గ్లోబల్ అండ్ మనకు నాట్ ఓన్లీ ఇండియా, గల్ఫ్, ఇట్స్ ఎవ్రీవేర్, ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్లో ఇది ఇబ్బంది పెట్టింది. కనుక సరే, మేజర్గా ఏంటంటే కన్స్ట్రక్షన్ సైడ్ ఎక్కువ ఉంటుంది గల్ఫ్లో కనుక ఆ కన్స్ట్రక్షన్ ఒక్కటి ఇప్పుడు కొద్దిగా స్తబ్దతగా ఉన్నమాట మాత్రం వాస్తవం. టూరిజం వచ్చేసరికి మనకు దుబాయ్, ఒమాన్ లాంటి కొన్ని కంట్రీస్, మామూలుగా స్పిరిచువల్గా అయితే సౌదీ ఎక్కువ వెళ్తుంటారు, హజ్కి వెళ్ళే వాళ్ళు. సో అది కూడా ఇప్పుడు తగ్గింది వాస్తవంగా. సో ఇవన్నీ కూడా ఈవెన్చువల్గా మనకి ఇప్పుడు వచ్చే ఒక 3-4 monthsలో ఆల్మోస్ట్ ఈ ఫస్ట్ డోస్ వచ్చి రిలీజ్ అయిన తర్వాత, వ్యాక్సిన్ వచ్చిన తర్వాత కొద్దిగా కాన్ఫిడెన్స్గా ఆల్రెడీ దుబాయ్ మార్కెట్ ఓపెన్ చేశారు. టూరిజం కానీ అవన్నీ కొద్దిగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే ఇప్పుడు వాళ్ళు దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ కూడా రన్ చేస్తున్నారు. సో అట్లా జరుగుతూ ఉన్నాయి. కాకపోతే అనుకున్నంత స్థాయిలో ఇంకా రాలేదు, తప్పకుండా వస్తుంది. వేజ్ రిడక్షన్ వచ్చేసరికి ఏంటంటే ఇది మన ఒక్క దగ్గర మనం ఇబ్బంది పడకూడదు, మనకు ఎంప్లాయ్మెంట్లో కొరత రాకూడదు, మనకు వచ్చే వాటా వీసాస్ అన్నీ కూడా రావాలి అని మనకు ఏదైతే సార్క్ కంట్రీస్లో మనము కాంపిటీట్ చేస్తున్నాం, ఉన్న సార్క్ 8 countriesలో మనం యాక్చువల్గా అందరికంటే ఎక్కువ తీసుకుంటున్నాం శాలరీస్ కంపారిటివ్ బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్, ఆఫ్ఘనిస్తాన్. సో ఇట్లాంటి వాటిల్లో కంపేర్ చేసినప్పుడు మనం ఎక్కువ శాలరీస్ తీసుకుంటున్నాం. అయితే వాళ్ళ ఉద్దేశంలో ఏముందంటే కంపారిటివ్ ఇండియన్ వర్కర్ ఆర్ ఇండియన్ ఎంప్లాయీ బెటర్ విల్ గో టు శ్రీలంక ఆర్ నేపాల్ కదా, వై వీ హ్యావ్ టు సెలెక్ట్ ఫ్రమ్ ఇండియా అనేది ఒక ఆలోచన వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేసినారంటే మనకు మామూలుగా 1,00,000 వీసాస్ ఇష్యూ చేసే దగ్గర ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద వీసాస్ మనకు తగ్గిపోయింది. ఎందుకని చూసినప్పుడు అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్స్టర్నల్ అఫైర్స్ రియలైజ్ అయినారు, అరే ఇది మనం వీఆర్ గోయింగ్ టు లూజ్ అవర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ కమింగ్ దట్ వీసా ఎంప్లాయ్మెంట్స్ అన్ని మనం మిస్ అవుతున్నాం. అప్పుడు పర్వాలేదు, మీరు శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ వాళ్ళకి ఏమి ఇస్తారో మేము కూడా దానికి రెడీగా ఉన్నాము అని చెప్పి అప్పుడు మీరు 30% రిడక్ట్ చేసినప్పుడు అదే శాలరీ మాకు వస్తుంది, కానీ మాకు వీసా మాత్రం మా ఎంప్లాయ్మెంట్ తగ్గించకండి అని చెప్పి ఇచ్చినటువంటి సర్క్యులర్ అది. కాకపోతే డెఫినెట్గా కొంచెం మన శాలరీ థెఫ్ట్ అనేది ఒకటి ఉంది యాక్చువల్గా. సో అది చాలా మంది పని చేయించుకొని జీతాలు ఇవ్వకపోగా, వాళ్ళకి ఇవ్వాల్సిన సెటిల్మెంట్ వచ్చేటప్పుడు ఇవ్వకపోగా, సో వాళ్ళు గట్టిగా అడగలేక ఇట్లా చాలా శ్రమ దోపిడీ జరిగింది, చాలా మందికి అన్యాయం జరిగింది దాంట్లో. ఆ విషయాల్లో ఇంకా ప్రభుత్వం అంటే మనకి ఇప్పుడు అన్ఫార్చునేట్ ఏంటంటే తెలంగాణలో కార్మికుల పక్షాన గవర్నమెంట్ మాట్లాడాలి, గవర్నమెంట్కి ఒక వింగ్ ఉండాలి, ఇక్కడ ఒక సెక్షన్ పనిచేయాలి దాని మీద. కానీ ఇక్కడ వాళ్ళ సమస్య ఎవరికి చెప్పుకుందామన్నా కూడా గవర్నమెంట్లో యాక్టివ్ రోల్ ప్లే చేసే విధానం లేదు, ఆ మెకానిజం లేదు బేసిక్గా. కనుక మొన్న మా అధ్యక్షులు బండి సంజయ్ గారు కూడా చెప్పారు, మనం దుబాయ్ వెళ్ళాలి, ఇక్కడ గవర్నమెంట్ మీద కూడా ఒత్తిడి తీసుకురావాలి, డెఫినెట్గా స్టేట్ వింగ్ కంపల్సరీ చేయాలి. ఇప్పుడు నోర్కాని కేరళలో ఏ రకంగా చేశారో, పంజాబ్లో ఎట్లా చేస్తున్నారు, సో ఆ తరహాలు ఇక్కడ మనం అడగకముందు వీళ్ళు చేస్తామని ఆశలు కల్పించినారు. ఈ రోజు వరకు కూడా దాని మీద మళ్ళీ ఊసెత్తలేదు. ప్రవాసీలకి, గల్ఫ్ కార్మికులకి ఎవరికి కూడా ఏం చేయలేదు.
సో కనుక తప్పకుండా ఈ విషయంలో మనం బాగా వాయిస్ రేజ్ చేయాలని మొన్న ఈ మధ్య మీటింగ్లో కూడా మా అధ్యక్షులు సంజయ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. డెఫినెట్గా గల్ఫ్ పర్యటన కూడా ఉంటుంది అధ్యక్షులు వారిది. అందరికీ భరోసా ఇవ్వాలన్నటువంటి ఒక సంకల్పంతో అధ్యక్షులు వారు పనిచేస్తూ ఉన్నారు. డెఫినెట్గా మేము మా కార్మికులు గల్ఫ్ కార్మికులందరికీ కూడా రాష్ట్ర పక్షాన భారతీయ జనతా పార్టీ పక్షాన మేము ఎప్పుడు ఉంటాం. ఏది ఉన్నా కూడా వాళ్ళు దే కెన్ కాలేజ్, దే కెన్ టేక్ అవర్ సపోర్ట్ అంతే. రైట్. ప్రస్తుతం మనతో పాటు సిస్టర్ లెస్సీ జోసెఫ్ గారు ఉన్నారు. ఇరు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సుమారు ఒక 20 లక్షల మంది వరకు కూడా గల్ఫ్ కార్మికులు అక్కడ పనిచేస్తూ ఉన్నారు. అందులో లక్షల మంది ఇబ్బందులు పడుతున్న వారు ఉన్నారు. వారందరి తరపు కూడా సిస్టర్ లెస్సీ జోసెఫ్ పోరాడుతున్నారు. మహిళంగా మరి ముఖ్యంగా మహిళల తరపు ఆమె ఎక్కువగా పోరాటం చేస్తున్నట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆమె పోరాటాలు ఏ రకంగా ఉన్నాయి, అబ్జర్వేషన్స్ ఏంటి, గల్ఫ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలకు సంబంధించి ఆవిడ ఏం చెప్తారో ఆవిడ మాటలో తెలుసుకుందాం. మేడం నమస్తే అండి, నేను సిస్టర్ లెస్సీ. ఈ లాక్డౌన్ వచ్చిన తర్వాత మహిళలకి చాలా ఎక్కువ ప్రాబ్లం అయింది. ఇప్పుడు మన రిటర్నీస్ చూసుకుంటే వందే భారత్ మిషన్ కానీ ఇతర అనుకూలాన్ని కానీ ఎంతమంది మహిళలు వచ్చిందని మనం ఒకసారి చూడాలి. మహిళలు చాలా తక్కువ మంది వచ్చింది. నేను చూశాను, మొదటి వచ్చిన ఫ్లైట్లో అసలు మహిళలు లేదు. అంటే వీళ్ళు చాలా సోషలీ ఎకనామికలీ డిప్రైవ్డ్ సెక్షన్, వీళ్ళు డొమెస్టిక్ వర్కర్స్. చాలామంది ఈ లాక్డౌన్ టైంలో మామూలుగా మనుషులు చాలామంది బయటికి వెళ్తారు, కానీ ఈ లాక్డౌన్ టైంలో యజమానులు అందరూ కూడా ఇంట్లో ఉంటారు. అంటే వాళ్ళకి ఇప్పుడు 24 hours జాబ్ అనమాట. అంటే ఒక్కరిద్దరితో ఇంతమందిని చూడటం చాలా చాలా కష్టమైనది. అది ఒకవైపు. దాంతోపాటు ఎంతోమంది ఏజెంట్ దగ్గర ఉండేది మహిళలు. ఆ ఏజెంట్ దగ్గర ఉన్నవాళ్ళు చాలామందికి పని లేకుండా పోయింది. అంటే లాక్డౌన్లో వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు, పని లేకుండా పోయింది. వాళ్ళు చాలా కష్టపడారు. ఏజెంట్ ఏమో మీరు పని చేయలేదు, మీకు ఏం జీతం లేదు, ఇంకా భోజనాలు లేదు, ఉండటానికి వసతి కూడా లేకుండా పరిస్థితిలో చేశారు. దాంతోపాటు చాలామంది అప్పుడు ఎంబసీ కానీ షెల్టర్ హోమ్స్ కానీ అన్నీ క్లోజ్ అయిపోయింది. వాళ్ళ పరిస్థితి ఏంటిది? అక్కడ ఉన్న చాలామంది వాతావరణం లేక ఎవరు తెలియక చాలామంది కష్టపడారు. చాలామంది కాల్ కూడా చేశారు, ఎలాగైనా మమ్మల్ని ఇక్కడ నుంచి తెప్పించండి. కానీ ఇప్పుడు ఒకటేమో టికెట్ చూసుకుంటే డబుల్ అయిపోయింది, వాళ్ళు కట్టలేదు. అంటే వీఆర్ ఆస్కింగ్ దట్ గవర్నమెంట్ షుడ్ టేక్ ఇనిషియేటివ్. అంటే ఈ మహిళలు ఎక్కడే ఉన్నారు? ఇప్పుడు జెంట్స్కే ఇంత ప్రాబ్లం ఉంటే మహిళల పరిస్థితి ఏమవుతుంది? వాళ్ళు దే ఆర్ డబులీ అప్రెస్డ్. అది మాత్రం కాదు, ఇప్పుడు చాలామంది కూడా ఇంటికి రాలేకపోతున్నాము. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి అసలు వచ్చినా తిరిగి పోవటానికి మార్గాలు లేదు. సో చాలామంది అక్కడే ఆగిపోయింది. దాంట్లో ఎవరెవరు పని లేక ఎవరెవరు బయట ఉన్నారో వాళ్ళని తీసుకురావటం ముఖ్యమైన ఒక పని. రైట్ మేడం, మనం ప్రతిసారి మాట్లాడుకుంటూ ఉంటాం గల్ఫ్ బాధితులు అని చెప్తూ ఉంటాం. వారి కష్టాల గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. గల్ఫ్ బాధితుల్లో మగవారితో పాటు మహిళలు కూడా అధిక సంఖ్యలోనే ఉన్నారు. మగవారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఒకలాంటివి అయితే మహిళలు అక్కడ పడుతున్న ఇబ్బందులు కావచ్చు, మనోవేదన కావచ్చు, నరకం కావచ్చు, అది చాలా మరింత ఎక్కువగా ఉంటూ ఉంది. మీరు అనేక మంది మహిళలతో కూడా అక్కడ మాట్లాడి ఉండొచ్చు. వారు ఎదుర్కొంటున్న సమస్యలు ఏ రకంగా ఉన్నాయి, వారు చెప్తున్న బాధలు ఏ రకంగా ఉన్నాయి? మొట్టమొదటిగా మహిళలు ఎందుకు ఇక్కడి నుంచి వెళ్తుందని మనం చూస్తాము. చూసుకుంటే ఈ మహిళలు ఎవరు? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కమ్యూనిటీస్ నుంచి వాళ్ళు వెళ్తున్నారు. వాళ్ళకి భూమి లేదు, చదువు లేదు. దాంట్లో ఒక 30% విమెన్ హెడెడ్ హౌస్ హోల్డ్. వాళ్ళకి ఉపాధి లేక వాళ్ళు విదేశానికి వెళ్తున్నారు. ఏ ప్రాంతం నుంచి ఎక్కువ శాతం మహిళలు? ఈస్ట్ గోదావరి నుంచి, వెస్ట్ గోదావరి నుంచి, కడప నుంచి, అలాగే హైదరాబాద్ ఓల్డ్ సిటీ నుంచి, మళ్ళీ వేరే చోట నుంచి కూడా వెళ్తున్నారు. కానీ ఎక్కువ శాతం ఈ ప్రాంతం నుంచి వెళ్తున్నారు. అసలు వాళ్ళకి భూమి లేదు, చదువు లేదు. వాళ్ళు కూడా ఎలాగైనా ఇల్లు కట్టాలని అనుకుంటున్నారు. పని పోయింది. విత్ మెకనైజ్డ్ కల్టివేషన్ లాట్స్ ఆఫ్ దెమ్ హ్యావ్ లాస్ట్ ఆపర్చునిటీస్. అసలు ఎంప్లాయ్మెంట్ లేదు. ఈ పరిస్థితిలో పిల్లల్ని చదివించాలి, అప్పు తీసి ఉండొచ్చు, అలాగే ఇల్లు కట్టాలని వాళ్ళ ఉద్దేశం. ఇంకా పిల్లల్ని పెళ్లి చేసుకోవాలి ఆ ఉద్దేశంతో అక్కడే అసలు వాళ్ళు తయారు కాకుండా వెళ్తున్నారు. ఎంతోమంది ఏజెంట్స్ మోసం చేస్తున్నారు వాళ్ళని. మీరు రండి, మీకు అక్కడ ఉద్యోగాలు ఉన్నాయి, చాలా తొందరగానే పైసలు వసూలు చేసుకోవచ్చు అని చెప్పి తీసుకెళ్తారు. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత అసలు వాళ్ళు లాంగ్వేజ్కి తయారు కాలేదు, వాతావరణాలకు తయారు లేదు, అక్కడ ఏం పని ఉంటుంది అది తెలియదు అని. ఇప్పుడు ప్రభుత్వం మన దగ్గర ఇప్పుడు టామ్కామ్ ఉంది, ఓమ్ క్యాప్ ఉంది, దాని ద్వారానే వెళ్ళాలి. కానీ అలా వెళ్ళాలంటే ఈ మహిళలు ఎక్కడ ఉన్నారో, ఈ కార్మికులు ఎక్కడ ఉన్నారో అక్కడ ఆఫీస్ ఉండాలి, ఫెసిలిటేషన్ సెంటర్స్ ఉండాలి.
ఒక ఫెసిలిటేషన్ పెట్టిందనుకో అప్పుడు వీళ్ళు ఆ ఆఫీస్కి వెళ్ళొచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి ఏమైంది, వాళ్ళు ఏజెంట్ మీద ఆధారపడి ఉంటున్నారు. ఏజెంట్ డోర్ దగ్గర వస్తుంది, అన్ని పనులు ఇంక్లూడింగ్ పాస్పోర్ట్ చేయడం వాళ్ళు చేసి ఇస్తున్నారు. ఇప్పుడు అన్నీ కూడా ఆన్లైన్ కాబట్టి ఇమిగ్రేషన్ క్లియరెన్స్ కూడా వాళ్ళు పిఐ ఆఫీస్కి రావటం లేదు, వాళ్ళు అక్కడే వెళ్తున్నారు. అక్కడ వెళ్ళిన తర్వాత చాలా ఇబ్బందులు ఉంటున్నారు, ఎందుకంటే వాళ్ళకి లాంగ్వేజ్ తెలియదు, అక్కడ వాతావరణాలు తెలియదు, కల్చర్ తెలియదు. మనం ఇక్కడ పిల్లల్ని కొడతాము, ఇష్టం లేకపోతే పిల్లల్ని కొడతాము, అది చేస్తాము, కానీ అక్కడ పిల్లల సొమ్ములు. అలాగే ఆ పనిలో ఇక్కడ ఈ ఊరు నుంచి వెళ్తున్న మహిళలకి గ్యాస్ కానీ వాక్యూమ్ క్లీనర్ కానీ ఐరనింగ్ కానీ అలా ఉన్న పనులు కూడా సరిగా రాదు. సో యాక్చువల్లీ ఇండియన్ విమెన్ ఆర్ క్వైట్ ఫాస్ట్, వాళ్ళు చాలా తొందరగా పని నేర్చుకుంటారు. ఓరియంటేషన్ కానీ ఏదైనా ప్రిపేర్డ్నెస్ ఉంటే వాళ్ళు చాలా మంచిగా పని చేస్తారు. అక్కడ వెళ్ళిన తర్వాత ఈ పని రాక వాళ్ళు ఫిజికల్ మెంటల్ టార్చర్కి గురి అవుతున్నారు. అది ఏ పని మీద వెళ్తున్నారు మేడం? ఇక్కడ ఏ పని అని చెప్పి తీసుకెళ్తున్నారు? ఎక్కువ శాతం డొమెస్టిక్ గృహ కార్మికులుగా వెళ్తున్నారు. అంటే వీళ్ళకి చదువు లేదు కాబట్టి, సర్టిఫికేట్ లేదు కాబట్టి వాళ్ళు ఇంటి పని చేయడానికి వెళ్తున్నారు. ఆ ఇంటి పని చేసేటప్పుడు వాళ్ళకి చాలా, అంటే ఒక ఇంటిలో అన్ని పనులు చేసుకోవాలి. పిల్లని చూడటం కానీ, పెద్దవాళ్ళని చూడటం కానీ, కుకింగ్ చేసుకోవటం కానీ, క్లీనింగ్ కానీ, అన్ని పనులు చేసుకోవాలి. ఇవన్నిటికీ కూడా వాళ్ళు తయారుగా లేదు. ఒక్కొక్క ఇంటిలో అక్కడ ట్రైబల్ కల్చర్ చాలా మంది, ఎక్కువ మంది ఉన్నారు. పెద్ద వయసులో ఉన్నవాళ్ళు, మీడియం వయసులో, యంగ్ పీపుల్, చిల్డ్రన్, వీళ్ళందరినీ కూడా వీళ్ళు చూసుకోవాలి, వాళ్ళకి కావాల్సినది చేయాలి. దే ఆర్ నాట్ ప్రిపేర్డ్. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు చెప్తున్న వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆశతో ఉంటుంది, నేను అప్పు తీసుకున్నారు, ఎలాగైనా మా ఫ్యామిలీని సహాయం చేయాలని అనుకుంటున్నారు. కానీ అక్కడ వెళ్ళేటప్పుడు చాలా మందికి జీతం రావటం లేదు. అది ఏజెంట్స్ తీసేసుకుంటుండొచ్చు, లేకపోతే వాళ్ళకి ఒక్కొక్క కారణం వల్ల మీకు టికెట్ గురించి, దాని గురించి, దీని గురించి చెప్పి వాళ్ళు ఇవ్వటం లేదు. సో దాట్ ఈస్ అనదర్ బిగ్ టార్చర్. సెకండ్లీ దేర్ ఆర్ ఆల్సో ఫిజికల్ మెంటల్ టార్చర్, సెక్షువల్ అబ్యూస్ కూడా జరుగుతుంది అప్పుడప్పుడు. అది కూడా చాలా ప్రాబ్లమే. కానీ ఇదన్నిటి నుంచి వాళ్ళు ఎలా కాపాడుకోవాలని ఒక పెద్ద. సో వీఆర్ లుకింగ్ అట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టేకింగ్ ఇనిషియేటివ్ టు హ్యావ్ MOU విత్ దీస్ కంట్రీస్. యాక్చువల్లీ అవర్ వర్కర్స్ ఆర్ బెస్ట్ వర్కర్స్. ఫిలిపినా గవర్నమెంట్ చూడండి, ప్రతి ఒక్క మనుషుల కోసం వాళ్ళు నిలబడతారు. వాళ్ళకి ఎంబసీ ఉంటుంది, ఏదైనా ప్రాబ్లం ఉంటే వెంటనే వాళ్ళు కాంటాక్ట్ చేస్తారు, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు తోడ్పడుతుంటారు. కానీ మన దగ్గర అలా లేదు. ఎంబసీ ఉంది కానీ ఆ ఎంబసీ కూడా అండర్ స్టాఫ్డ్. ఒకరోజు అక్కడ వెళ్ళి నిలబడితే 500-600 పీపుల్ ఆర్ కమింగ్ టు ది ఎంబసీ. హౌ కెన్ దే మేనేజ్ విత్ సో మెనీ పీపుల్? అండ్ వేర్ ఆర్ దీస్ విమెన్? వాళ్ళు చాలా దూరంగా, అసలు అక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదు. మేడం ఇక్కడ మనం ఇంకోటి మాట్లాడుకోవాలి. పురుషులు మగవారు అక్కడ పనిచేస్తున్నప్పుడు బయటకు వెళ్ళడం జరుగుతుంది. ఏమైనా ఇబ్బందులు ఉంటే ఒకరితో మాట్లాడడానికి జరుగుతుంది, సజెషన్స్ తీసుకోవడానికి అవుతుంది, లేదంటే ఎవరైనా ఆశ్రయించడానికి వీలుంటుంది. కానీ ఈ మహిళలు అన్నప్పుడు ఒక గృహానికే పరిమితం అయిపోతుంటారు. ఒక రకంగా చెప్పాలంటే ఒక హౌస్ అరెస్ట్ సిచ్యువేషన్స్ వాళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు. వారి సమస్యలు ఒకరితో చెప్పుకోవాలంటే ఏ రకంగా అప్రోచ్ అవ్వాలంటారు, ఎవరిని అప్రోచ్ అవ్వాలంటారు? కొన్ని సంఘటనలు మనం చూస్తూ ఉంటాం. మొబైల్స్ కూడా తీసేసుకుంటారు వాళ్ళ దగ్గర, బయట ప్రపంచంతో సంబంధాలు లేకుండా వాళ్ళు ఇబ్బంది పెడుతూ ఉంటారు. అలాంటి వారు బయటికి రావాలంటే ఏం చేయాలి? ఇక్కడున్న వారి కోసం ఎలాగ కాంటాక్ట్ అవ్వాలంటారు? మనకు తెలుసు, అసలు ILO చట్ట ప్రకారం వాళ్ళ డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గరనే ఉండాలి, వాళ్ళ దగ్గర ఫోన్ ఉండాలి, 8 hours ఆఫ్ వర్క్, వీక్లీ ఆఫ్ ఉంది, ఇదన్నీ కూడా అగ్రిమెంట్లో ఉంది. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత ఇదంతా ఉండదు. యాక్చువల్లీ దే ఆర్ ఇన్ హౌస్, ఇట్స్ ఇన్ అ జైల్. ఒకసారి వాళ్ళు ఇంటికి వెళ్ళింది అనుకో, మళ్ళీ తర్వాత వచ్చేది మేబీ వెన్ దే ఆర్ కమింగ్ అవుట్. సో ఒకటేమో మన కల్చర్లో వీఆర్ మీటింగ్ విత్ పీపుల్. అంటే నాకు ఏదైనా బాధ ఉండేదని ఇంకొకరితో చెప్తాము, కానీ అక్కడ ఎవరికి చెప్పాలి? అది చాలా పెద్ద కల్చరల్ షాక్ దే ఆర్ గెటింగ్. సెకండ్లీ, అసలు బయట వెళ్ళటానికి వీల్లేదు, వాళ్ళ డాక్యుమెంట్స్ లేదు. ఎప్పుడు హింస అలా ఉన్నప్పుడు భరించలేదు, వాళ్ళు పారిపోవడానికి ట్రై చేస్తారు. సో ఇఫ్ దే ఆర్ కాట్, దే ఆర్ సివియర్లీ పనిష్డ్. అలా ఉన్న సందర్భంలో చాలా కొందరు పారిపోతారు, కొందరేమో వేరే వాళ్ళు ఉపాయం వల్ల వేరే పనిలో చేరటానికి ట్రై చేస్తారు. సరే, అదన్నీ సరైన మార్గం కాదు. ఇఫ్ దే హ్యావ్ ప్రాబ్లమ్, దే హ్యావ్ టు రన్ టు ఎంబసీ. అది ఏదైనా ప్రాబ్లం ఉంటే ఒక ట్యాక్సీ తీసుకొని కానీ వాళ్ళు ఎంబసీకి వెళ్ళిపోవాలి. అక్కడే ఒకసారి వెళ్ళిన తర్వాత వాళ్ళ కేసు రిజిస్టర్ చేయొచ్చు. అలాగే ఏదైనా ప్రాబ్లం ఉంటే యాక్చువల్లీ దే క్యాన్ ఆల్సో గో టు ద లోకల్ పోలీస్ స్టేషన్. కానీ ఇదన్నీ జరగటం లేదు. వాళ్ళకి పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉంది, ఎంబసీ ఎక్కడ ఉంది, అసలు ఒక మాటలు చెప్పడానికి రాదు. సో ఆ సందర్భంలో ఏం చేస్తాము? పారిపోతారు ఎవరైనా. ఓకే, దెర్ ఆర్ సమ్ పీపుల్ మేబీ ఇండియా, పాకిస్తానీ డ్రైవర్స్ మేబీ దేర్, వాళ్ళు కొంచెం సహాయం చేస్తారు. సో దే మే టేక్ దెమ్ టు ఐదర్
to the embassy or they may take to other agents. So they are again re-trafficked. In a way, they are రైట్ trafficked. అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తూ ఉంటే గల్ఫ్ దేశాలకు వెళ్ళే మహిళలకు భద్రత ఎంత అనే క్వశ్చన్ మార్క్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అసలు వెళ్ళడం ఎంతవరకు మంచిదంటారు? వెళితే ఏ రకంగా వెళ్ళాలంటారు? అంటే మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చేటప్పుడు ఫస్ట్ మనం అనుకుండేది మహిళలు వెళ్ళకూడదు. అంటే మా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్లో కూడా విమెన్ ఆర్ బ్రింగింగ్ షేమ్ ఆన్ ద కంట్రీ అన్నారు, కానీ అది దట్స్ నాట్ రియాలిటీ. విమెన్ హ్యావ్ ఆల్మోస్ట్ 48%, 48% మహిళలు పురుషులతో సమానంగా మహిళలు బయటికి వెళ్తున్నారు. వాళ్ళు చాలా మంది పని చేసి వాళ్ళ ఇల్లుని పోషిస్తున్నారు. కానీ ఇట్స్ నాట్ బై డిప్రైవింగ్ దెమ్ ఆఫ్ ఆపర్చునిటీస్ దట్ వీ షుడ్ మనం అడ్రస్ చేయాలి. ఎందుకు ఇలా అవుతుంది? అసలు అక్కడ ఒక ఫెసిలిటేషన్ సెంటర్ లేదు వాళ్ళకి వెళ్ళాలంటే, ఏజెంట్ ద్వారా వెళ్తున్నారు. వాళ్ళు కాకుండా ఒక ఫెసిలిటేషన్ సెంటర్ పెట్టి ఎవరెవరు వెళ్ళాలో వాళ్ళు ఆ ఆఫీస్కి రమ్మని చెప్తే వాళ్ళు అక్కడ రావచ్చు. అక్కడ వచ్చి కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకొని, ట్రైనింగ్ తీసుకొని, కొంచెం లాంగ్వేజ్ నేర్చుకొని, అక్కడ కల్చర్ వాతావరణం తెలుసుకొని, చట్టాలు ఏంటిదని తెలుసుకొని, ఒకసారి నాకు ఏదైనా అపాయాలు ఏదైనా ఇబ్బందులు వస్తే నేను ఎక్కడికి వెళ్ళాలి అది కూడా తెలుసుకుంటే ఐ థింక్ దే కెన్ బి వండర్ఫుల్ వర్కర్స్. సో ఎవరెవరు వెళ్తున్నారు దే హ్యావ్ ఆల్సో ఆపర్చునిటీస్. ఒకసారి ఎక్కడైనా ఒక ఇంటిలో పని గురించి ఏదైనా ఇబ్బందులు ఉండే, ఇప్పుడు హోమ్ క్యాప్ టామ్కామ్ వీళ్ళు పంపిస్తున్న కార్మికులకి ఏదైనా ప్రాబ్లం ఉంటే దే ఆర్ సాల్వింగ్ దట్ ప్రాబ్లమ్, దే ఆర్ హెల్పింగ్. బట్ వెరీ ఫ్యూ పీపుల్ హ్యావ్ గాన్ త్రూ దట్. ఆల్సో ఇన్సూరెన్స్. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ వీ ప్రిపేర్ దీస్ విమెన్. ఇప్పుడు నేను బంగ్లాదేశ్ వెళ్ళాను, అక్కడ కూడా చూశాను వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు. 30 days ట్రైనింగ్ వేర్ దే వాట్ ఆర్ ద వర్క్స్ టు బి డన్, ఏమేమి పని చేయాలి, ఎలా ఉన్న పనులు ఉన్నాయి, అక్కడ వాడుకున్న వస్తువులు ఏంటిది, కల్చర్ ఏంటిది, అన్నిటి మీద బ్యాంకింగ్ ఏంటిది, ఎలా చేయాలి, అన్నిటి మీద వాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారు. సో వీ హ్యావ్ టు ఫోకస్ అపాన్ ట్రైనింగ్ దిస్ విమెన్. మొట్టమొదటి ట్రైనింగ్ ఇవ్వాలి, రెండోది వాళ్ళకి ఒక ప్రిపేర్డ్నెస్ ఉండే, ఓరియంటేషన్ ఉండే వాళ్ళు మంచిగా పని చేస్తారు. సో వీ హ్యావ్ టు హెల్ప్ దిస్ విమెన్ వాళ్ళ ఫ్రీడమ్. వీ షుడ్ రెస్పెక్ట్ ద ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. రైట్. ప్రస్తుతం కాలర్స్ ఉన్నారండి. కాలర్స్ తర్వాత మన చర్చను కొనసాగిద్దాం. సత్యం గారు ప్రస్తుతం మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సత్యం గారు నమస్తే అండి. సత్యం గారు హలో. నమస్కారం సార్. రైట్ సత్యం గారు ఫోన్లో నేరుగా మాట్లాడండి, టీవీ ఫాలో అవుతూ. సార్ ఇప్పుడు ఇది గల్ఫ్ గురించి మాట్లాడుతున్నారు కదా సార్? అవునండి సార్. హలో చెప్పండి సత్యం గారు వింటున్నాం, మీరు చెప్పండి. సార్ 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 ఇది మంచి సార్ 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 ఇది ఒక మంచి న్యూస్, మీరు మంచి సబ్జెక్ట్ ను బయటకు తీసుకొచ్చారు సార్. కానీ చాలా మంది కరోనా ఇక్కడికి వెళ్ళి ఇక్కడ గల్ఫ్ లో వెళ్ళి చాలా మంది అక్కడ ఉన్నారు సార్. కానీ చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకా చాలా మంది ఉన్నారు సార్, మేడం గారు మాట్లాడుతారు సార్, పక్కన సార్ మాట్లాడుతూ చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వీళ్ళు బయటికి రావడానికి మీరు యాదను తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇట్లా చాలా మంది సార్, ఇట్లా వాళ్ళని కూడా బయట చూపించాలి, బయటకు తీసుకురావాలి. గవర్నమెంట్ కూడా దీనికి తొందరగా వాళ్ళు ఏదో ఒకటి పరిష్కారం చేసి వాళ్ళని తీసుకుని కోరుతున్నాం. రైట్. ధన్యవాదాలు సత్యం గారు. రైట్ మేడం, అంటే మీరు చాలా ఏళ్లుగా నేషనల్ వర్కర్స్ మూవ్మెంట్ అంటూ కూడా మీరు ఇలాంటి వారి కోసం మీరు అనేక పోరాటాలు చేస్తూ ఉన్నారు. వారిని ప్రభుత్వాల పాత్ర ఏ రకంగా ఉన్నా, వారు చేస్తున్న ప్రయత్నాలు కృషి ఏ రకంగా ఉన్నా, మీరు వారికి మేము అండగా ఉన్నాం అంటూ కూడా అనేక మందిని మీరు అంటే క్షేమంగా తీసుకురావడంలో కావచ్చు, వారి కష్ట నష్టాలని కొంతవరకు మీరు సాల్వ్ చేయడంలో కావచ్చు మీరు వెళ్తూ ఉన్నారు. ఈ పోరాటంలో ఎటువంటి విజయాలు సాధించారు? ఎంతమందిని మీరు రెస్క్యూ చేయగలిగారు? ఏమైనా 1 or 2 మంచి ఇష్యూస్ ఏమైనా ఏంటి చెప్పండి. ఓకే, ఇప్పుడు మనం వేజ్ థెఫ్ట్ గురించి కూడా మాట్లాడాము. ఎంతోమంది మహిళలు అక్కడ ప్రాబ్లం వల్ల బయటికి వచ్చేటప్పుడు దే ఆర్ కమ్ విదౌట్ పేమెంట్. అవును. సో ఆ ఇష్యూస్ని మేము రిప్రజెంట్ చేశాము. సో మెనీ విమెన్ హ్యావ్ కమ్ ఆఫ్ విదౌట్ వేజెస్. వాళ్ళకి జీతం రాకపోతే మన దేశానికి నష్టం అది. అవును. సో అలాగే ఎంతోమంది హింసకి గురి అయ్యారు. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాము. యశోద అని ఒక ఆమె యాక్చువల్లీ చట్ట ప్రకారం అన్ని సిస్టమేటిక్గా వెళ్ళారు. అక్కడ వెళ్ళిన తర్వాత ఆమెని 5 countries వేరే వేరే దేశానికి తీసుకెళ్లారు. ఓకే. అంటే ఒక్కొక్క బార్డర్ నుంచి వేరే ఇంకొక కంట్రీకి అంటే రెగ్యులర్గా ఆమె
చివరికి ఆమెను చంపేస్తామని కూడా బెదిరించారు. నువ్వు కంప్లైంట్ చేసినందుకు మిమ్మల్ని చంపేస్తాము, ఇంకా ఇంటికి ఇంకా ఇండియా కేరళ కాదు మన తెలంగాణ నుంచి ఇండియా పోయేది లేదు కూడా అని చెప్పారు. ఆ సందర్భంలో ఆమె రాత్రి బయటికి వచ్చి ఎవరి దగ్గర బిచ్చం అడిగి ఫోన్ చేసేది నాకు, నన్ను ఎలాగైనా ఇక్కడ నుంచి రక్షించండి, నేను ఈ ప్లేస్, నాకు అసలు ప్లేస్ కూడా తెలియదు ఎక్కడ ఉంటుందని. ఆ సందర్భం ఉంటుంది ఆమెకి. కానీ అవర్ పిఓఈ యాక్చువల్లీ ఇన్వాల్వ్డ్, అక్కడే ఉన్న ఎంబసీ ఇన్వాల్వ్ చేశారు. చివరికి చాలా కష్టం చేసి ఈ ఎంబసీ కూడా చాలాసారి అక్కడ రేడికి వెళ్ళారు, అక్కడ ఎక్కడికి వెళ్ళారు, ట్రై చేశారు. కానీ చివరికి ఆమెను తీసుకువచ్చింది. కానీ ఆమె వచ్చేటప్పుడు షీ వాస్ నాట్ ఇన్ హర్ సెన్సెస్. ఇంత హింసలో షీ యాక్చువల్లీ బికేమ్ మెంటలీ డిసార్డర్. such a situation she was. Okay, now she is coming to terms. What was the reason? Her husband died, son got electrocuted, daughter had to be married. So this is a situation of a domestic worker who wanted, now I am old, I don't have husband, I don't have son to look after me, who will care for me? Ever చూస్తారు నన్ను. So what is the social security system we have? సో ఈరోజు ఇప్పుడు అసలు 44 లేబర్ చట్టాలు ఉండేది, దాన్ని 4 లేబర్ కోడ్స్గా మార్చారు, ప్రభుత్వం మార్చారు, విత్ ద హోప్ దట్ సోషల్ సెక్యూరిటీ అందరికీ ఇస్తామని. కానీ నా దృష్టిలో అలా కనబడతలేదండి. రైట్. అంటే మేడం ఇక్కడ చాలామందికి ఒక ప్రశ్న ఉంది. మన దేశంలో చూస్తే నిర్భయ చట్టాలు కావచ్చు, దిశ చట్టాలు కావచ్చు, మహిళల మీద ఏమైనా అఘాయిత్యాలు జరిగితే దానికి సంబంధించి చట్టాలు ఉన్నాయి, కఠినంగా శిక్షించే ఒక వ్యవస్థ మనకి ఇక్కడ ఉంది. అక్కడ మన వారు అనేక ఇబ్బందులు పడుతున్నారు, గృహ హింసకు పాల్పడుతున్నారు, సెక్సువల్గా కూడా చాలా ఇబ్బందులు పెడుతున్నారు. వారు అక్కడ దేశంలో ఏవైనా ఆశ్రయించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అక్కడ చట్టాలు ఏ రకంగా ఉన్నాయి? లేదా అక్కడ కానప్పుడు అక్కడ నుంచి ఇక్కడికి మన దేశానికి తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ ఎటువంటి చట్టాలు ఉన్నాయి? అక్కడ వారి మీద వీళ్ళు ఏమైనా ఇష్యూ చేయడానికి అవుతుందా, అంటే కేసు పెట్టడం జరుగుతుందా? దీనికి సంబంధించి చాలా అభిప్రాయాలు, అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి. ఎస్, యాక్చువల్లీ అక్కడ చట్టాలన్నీ బాగానే ఉందండి. యాక్చువల్లీ దే ఆర్ వెరీ స్ట్రిక్ట్ విత్ లాస్. మన చట్ట ప్రకారం వెళ్ళిందనుకో సిస్టమేటిక్గా వాళ్ళు ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉంటే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టచ్చు, ఇట్ క్యాన్ బి కంటిన్యూడ్. కానీ మన మహిళలు దానికోసం తయారు చేసి వెళ్ళలేదు. ఏదైనా ఆపత్తు వచ్చేటప్పుడు ఇంటికి వెళ్ళాలని అనుకుంటున్నారు, పారిపోవాలని అనుకుంటున్నారు, వచ్చేసేయాలని అనుకుంటున్నారు. యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు అక్కడ కేసు నమోదు చేయాలి. ఒకసారి వాళ్ళు రాలేదు, వాళ్ళు అక్కడ స్వయంగా అక్కడ ఉండి కేసు పోరాడలేదనుకో పవర్ ఆఫ్ ఆటోనమీ క్యాన్ బి గివెన్ టు ఇండియన్ ఎంబసీ. ఇండియన్ ఎంబసీ పాతకాలంలో అసలు లీగల్ అసిస్టెన్స్ లేకుండేది, కానీ ఇప్పుడు ప్రభుత్వం ఇస్తున్నారు. ఇట్స్ ఎ వెరీ గుడ్ ఇనిషియేటివ్. సో అది తీసుకొని దే క్యాన్ కంటిన్యూ ద కేస్. బట్ వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్స్ లేదు, ఎందుకంటే చాలామంది దే ఆర్ గోయింగ్ ఇన్ ద అన్డాక్యుమెంటెడ్ మేనర్. సో దానివల్ల వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది. సో హౌ ఆర్ దే గోయింగ్? వాళ్ళు ఇక్కడ నుంచి రోడ్ మీద వెళ్ళటం లేదు కదా, దే ఆర్ గోయింగ్ త్రూ ఇమిగ్రేషన్ ఛానల్స్. సో వీ నీడ్ టు సీ, మన ప్రభుత్వం ఒకటి పెద్ద బాధ్యత ఉంది. ఎందుకంటే అక్కడ ఒకసారి వెళ్ళిన తర్వాత ఎవ్రీ కంట్రీ హ్యాస్ ఇట్స్ ఓన్ సవర్నిటీ. సో దే కెనాట్ గో దేర్ అండ్ ఇంపోజ్ అవర్ లాస్ ఆన్ దేర్. మనం ఇక్కడ వాళ్ళని తయారు చేసుకొని అక్కడ పంపించాలి. సో దే షుడ్ ఆల్సో బి ఎడ్యుకేటెడ్. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, మీకు ఏదైనా ఇబ్బందులు వస్తే ఎవరిని అప్రోచ్ కావాలి. సో దే కెన్ ఫైల్ ఏ కేస్ దర్ దే విల్ డెఫినెట్లీ గెట్ జస్టిస్. అది కాకుండా తిరిగి వచ్చింది అనుకో ఇక్కడ వచ్చి మనం కేసు పెట్టలేదు. సో వీ డోంట్ హ్యావ్ లాస్ టు ప్రొటెక్ట్ దెమ్. సో ఎవరైనా సరే అక్కడ వెళ్ళిన తర్వాత ఏదైనా ప్రాబ్లం ఉంటే అక్కడ కేసు పెట్టి పవర్ ఆఫ్ అటార్నీ ఇండియన్ ఎంబసీకి ఇచ్చేసి రావచ్చు. రైట్, అప్పుడు కేసు కంటిన్యూ చేసుకోవచ్చు. రైట్. ప్రస్తుతం మరో కాల్ ఉన్నారండి, హేమంత్ కుమార్ గారు. హేమంత్ కుమార్ గారు నమస్తే అండి. హేమంత్ గారు. హలో, మాట్లాడుతున్నాను దాంట్లో. చెప్పండి. రాజ్ టీవీ, ఒక నిమిషం అన్నా. నమస్తే సార్, చెప్పండి. దేవేంద్ర గారు నమస్తే. నమస్తే. నమస్తే దేవేంద్ర అన్న నమస్తే. నేను హేమంత్ మాట్లాడుతున్నాను. నమస్తే, చెప్పండి. వినిపిస్తుంది. చెప్పండి, వినిపిస్తుంది. చెప్పండి. హలో హేమంత్ గారు, మీరు చెప్పేది చెప్పండి, వినిపిస్తుంది. దేవేంద్ర రెడ్డి గారు వింటున్నారు. నేను మస్కట్ నుంచి రీసెంట్ గా వచ్చినాను. ఓకే, వినిపిస్తుంది కదా బ్రదర్? ఇప్పుడు 30th వరకు మస్కట్ లో 31st మార్చ్ వరకు, ఓకే, 31st మార్చ్ వరకు అమ్నెస్టీ ఎక్స్టెండ్ చేశారు మస్కట్ లో. అవును. అయితే అక్కడ చాలా మంది డబ్బులు లేక
కష్టాలలో ఉండి టికెట్ డబ్బులు లేక చాలా కష్టాల్లో ఉన్నారు. కోవిడ్ టైంలో కూడా ఫ్లైట్స్ డబ్బులు లేక చాలా మంది తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ కానీ, తెలంగాణ అసోసియేషన్ కానీ, కుమార్ తెలంగాణ సమితి కానీ సోషల్ క్లబ్ నుంచి ఫండ్స్ అరేంజ్ చేసి చాలా మందికి టికెట్స్ అరేంజ్ చేసి పంపించడం జరిగింది. మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ లో మనకు అది వచ్చినా కూడా ఇప్పుడు టికెట్స్ కొన్ని స్టేట్స్ వాళ్ళే కొద్దిగా వన్ వే టికెటే కదా బ్రదర్. స్టేట్ గవర్నమెంట్ ఎందుకు హెల్ప్ చేయలేకపోతా ఉంది, దాని గురించి ఏంటి? ఇంకోటి ఏంటంటే ఎన్ఆర్ఈ పాలసీస్ ఉన్నాయి. ఎన్ఆర్ఈ పాలసీస్ అనగానే ఇంటర్నేషనల్ లెవెల్లో టోటల్ ఎన్ఆర్ఈ యూరప్ కంట్రీస్ కు, గల్ఫ్ కంట్రీస్ కు చాలా తేడా ఉంటుంది బ్రదర్. ఇక్కడ పోయేదంతా లేబర్ కేటగిరీ హౌస్ మేట్స్ కానీ, లేబర్ కేటగిరీ మనుషులు ఉంటారు. కానీ యూకే, యుఎస్ ఎవ్రీబడి ఫైనాన్షియలీ వెల్ ఆఫ్. వాళ్ళ పరిస్థితులు వేరు, చదువుకున్న వాళ్ళు వేరు. ఇదంతా లేబర్ కేటగిరీలో ఉన్నప్పుడు వాళ్ళకి వచ్చే జీతాలే తక్కువ, పేమెంట్స్ సరిగా లేవు, అడ్వకేట్స్ ఉండరు ప్రాపర్ గా. ఏదైనా ఉంటే మా అసంటోళ్ళు ఎవరైనా లీడర్షిప్ చేసిన వాళ్ళు, కొద్దిగా గొప్ప చదువుకున్న వాళ్ళు, కొంచెం ఆర్గనైజేషన్ లో పని చేసిన వాళ్ళు, జ్ఞానం ఉన్న వాళ్ళు కొంచెం మేము వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళం. కానీ ఇవి కాన్ హెల్ప్ 24/7 దీంట్లో ఉంటారు కదా బ్రదర్. గవర్నమెంట్ ఆల్సో గివ్ ద సపోర్ట్. అండ్ చాలా మందికి డబ్బులు లేకుండా కష్టాలు, వాళ్ళ టికెట్ కూడా లేదు, వాళ్ళకి పేమెంట్ సరిగ్గా ఇయ్యారు. ఎందుకంటే అగ్రిమెంట్స్ అన్నా కూడా, అగ్రిమెంట్ ఉన్నా కూడా కొన్ని పరిస్థితులలో వాళ్ళు ఇయ్యలేని పరిస్థితులు ఉంటారు, కంపెనీ లాస్ లో ఉంటది. అది జస్టిఫికేషన్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఏపీఎన్ఆర్టీ టైప్ లో మనకు అట్లాంటి అవకాశం లేదు. టికెట్స్ గవర్నమెంట్ అట్లీస్ట్ వన్ వే టికెట్ కదా రాసింది, ఇంటి దగ్గర రావడానికి కూడా కష్టమే. ఇవన్నీ కూడా ఆలోచించుకొని పాలసీస్ తయారు చేసుకుంటే బాగుంటుందన్న ఒపీనియన్ బ్రదర్. మీరు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నట్టు బీజేపీలో సెంట్రల్ తో ఏదైనా హెల్ప్, ఎందుకంటే మీరు చాలా సంవత్సరాల నుంచి కొట్లాడుతా ఉన్నారు వీళ్ళ గురించి, నాకు బాగా తెలుసు మీ గురించి. సో అందుకని మీరు ఏదైనా ఇనిషియేటివ్ తీసుకొని, ఇప్పుడు మీరు బీజేపీలో ఉన్నారు కాబట్టి సెంట్రల్ లో కూడా మీరు ఒక పుట్టప్ చేసే ఆస్కారం ఉంటది. కాబట్టి మా రిక్వెస్ట్ ఏంటంటే, మీకున్న పవర్స్ బట్టి మీకు అవగాహన ఉంది గల్ఫ్ గురించి, చాలా మటుకు సిస్టర్ కూడా అప్రిషియేట్ చేయాలి, చాలా కష్టపడతా ఉంది. డిబేట్ లో ఉన్న వారందరికీ, రాజ్ టీవీ కూడా చాలా థ్యాంక్స్ ఫర్ కనెక్టింగ్ మీ ఇన్ దట్. మాతో అయినా హెల్ప్ మస్కట్ తరఫు నుంచి మేము చేస్తాము. మీరు ఇక్కడ ఉండి మీరు కష్టపడి అదే లీడర్షిప్ గా కష్టపడి ముందుకు తీసుకెళ్తే బాగుంటుందని నా మనవి. థ్యాంక్ యూ బ్రదర్. రైట్, ధన్యవాదాలు హేమంత్ గారు మీ సజెషన్స్ ఇచ్చినందుకు. దేవేంద్ర రెడ్డి ఏమైనా రియాక్ట్ అవుతారా? డెఫినెట్. అంటే హేమంత్ చెప్పింది వెరీ ట్రూ. అంటే వన్ వే టికెట్ ఇవ్వడానికి కూడా ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తుంది అనే దానికి యాక్చువల్గా ప్రభుత్వం దగ్గర చిత్తశుద్ధి లేదు. అంటే చేయాలి మన వాళ్ళు కదా, అసలు ఆమ్నెస్టీస్ ఉన్నాయి, ఆమ్నెస్టీస్ వస్తున్నాయి, ఆమ్నెస్టీస్ డిక్లేర్ చేస్తున్నారు, ఏ కంట్రీలో ఉంది, ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి అసలు అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. సో మైగ్రెంట్స్ అసలు ఎక్కడ పోతున్నారు, ఏమి ఇబ్బందులు పడుతున్నారు, వచ్చిన వాళ్ళకి రిహాబిలిటేషన్, రీఇంటిగ్రేషన్, రీసెటిల్మెంట్ ఇస్తున్నామా లేదా, అసలు మనం దానికి సంబంధించినటువంటి ఫండ్ ఏర్పాటు చేస్తున్నామా లేదా, అసలు ఎవరు మానిటర్ చేస్తున్నారు, అసలు మన శాఖ అసలు యాక్టివ్ రోల్లో ఉందా లేదా. సో దీస్ ఆర్ ఆల్ ఇంకా ఆ మెకానిజం అంతా కూడా చాలా యాక్టివ్ పనిచేయాలి. అంటే ఇప్పుడు ఎందుకు మనం అంటే మేము చాలా సందర్భాలు చెప్తాం, భారతదేశ ఆర్థిక వ్యవస్థకి ఆర్మీ జవాన్ దేశ రక్షణకి ఎంత పనిచేస్తున్నాడో ఆర్థిక వ్యవస్థ, దేశ ఆర్థిక వ్యవస్థ ప్రవాసీయుడు కూడా అదే తోడ్పాటును అందిస్తున్నాడు. $80 బిలియన్ రెమిటెన్స్ 2018-19 ఇయర్లో. అంటే నేను చెప్పేది కాదు, ఆర్బీఐ వాళ్ళ వెబ్సైట్లో పెట్టింది. అంటే 5.5 లక్షల 6 లక్షల కోట్ల రూపాయల ఇన్కమ్ దేశానికి వస్తున్నప్పుడు ఈరోజు ఎందుకు మనం ఈరోజు ఇంత పట్టించుకోవట్లేదని. అంటే ఏ రాష్ట్రము ఆ రాష్ట్ర ప్రజలకి తీసుకోవాల్సినటువంటి బాధ్యత డెఫినెట్గా ఉంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వాలు చేయాల్సినవి, కేంద్ర ప్రభుత్వాలు నడిపించాల్సిన ఎంబసీస్, తర్వాత కాన్సులేట్స్, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది, వాళ్ళ శాలరీస్, తర్వాత అక్కడ కార్పస్ ఫండ్ పెడతారు. అంటే ఇప్పుడు ఎవరైనా ఒక ఇర్రెగ్యులర్ మైగ్రెంట్ చనిపోతే ఆ డెడ్ బాడీని రిపాట్రియేట్ చేయాలి, ఆ మోటల్ రిమైన్స్ అంటాం, అది ఇక్కడ పంపించాలంటే ఆల్మోస్ట్ 2 to 3 lakhs రూపీస్ కఫెన్ ట్రాన్స్పోర్ట్ ఖర్చు వస్తుంది. సో అదంతా కూడా భారత ప్రభుత్వం భరిస్తుంది. అంటే ఆ అట్లీస్ట్ ఫైనల్ రియార్డ్స్కి ఆ డెడ్ బాడీని ఇండియాకి తీసుకొచ్చే బాధ్యత భారత ప్రభుత్వం వహిస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి, కనీసం ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. కనీసం అంటే ఈ చిన్న లాజిక్ని కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరీ అంటే కేటీఆర్ గారు ఎన్ఆర్ఐ మినిస్టర్గా చేసి కూడా ఇంత నిర్లక్ష్యం వహించి, అంటే వాళ్ళ చెల్లె కవితమ్మ గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళి వాళ్ళతో తిరిగి బతుకమ్మలాడి ఫండ్ రైజింగ్ చేసుకొని చాలా అంటే ఇక వాళ్ళలో లేని ఆశలు రేకెత్తించి ఈరోజు ఇంటికి రాగానే మొత్తం ఫోన్లు కూడా ఎత్తకుండా ఈరోజు వాళ్ళని కాపాడుకోకుండా, వాళ్ళకి ధైర్యం ఇవ్వకుండా, కనీసం మొన్న పాండమిక్ సిచ్యువేషన్లో జీతాలు లేక, శాలరీస్ రాక,
తర్వాత పని లేక వాళ్ళు తిండి లేక వస్తే వచ్చిన వాళ్ళకి ఇలా క్వారంటైన్ ఫీజు పెట్టి మరి దారుణంగా వసూలు చేసినటువంటి బాధ చరిత్రలో మర్చిపోలేనటువంటిది. సో కనుక ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. కనీసం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెచ్చి డెఫినెట్గా దానికి సంబంధించినటువంటి డొమైన్ యాక్టివ్ రోల్ తీసుకొచ్చి, ఎందుకంటే ఇప్పుడు ఆ శాఖ కూడా సీఎం గారి చేతిలోనే ఉంది, అంటే జేడ్లో పెట్టు. సో ఇప్పుడు ఆ శాఖనైనా కనీసం ఎవరికైనా బదిలీ చేసి ఎవరైనా మానిటర్ చేసే విధంగా చేయించాలని చెప్పి కూడా నేను చాలాసార్లు మనం డిమాండ్ చేశాను. మళ్ళీ కూడా నేను రాజన్యూస్ పక్షాన్ని చెప్తా ఉన్నాను ప్రభుత్వానికి, డెఫినెట్గా మీరు కార్మికులని ప్రవాసీలని చిన్న చూపు చూడకూడదు అని చెప్పి కార్మికులకు కావాల్సినటువంటి ఒక గల్ఫ్ బోర్డుని తీసుకొచ్చి ఇమ్మీడియట్గా వాళ్ళకి న్యాయం జరిగేలాగా, ఇందాక హేమంత్ చెప్పినట్టు మనకి ఈరోజు ఏం జరగబోతుంది అని అంటే ప్రవాసీలకి అందరికీ కాదు, ఇప్పుడు మన 120 దేశాలకి ఇమ్మీడియట్గా మీరు 1000 కోట్లు పెట్టిన అనట్లే, ఎవరైతే ఈరోజు ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళ కోసం ఒక చిన్న ఒక బోర్డు తీసుకొచ్చేసి వాళ్ళకి ఈరోజు తిరిగి వచ్చిన వాళ్ళకి వాళ్ళకున్న స్కిల్ సెట్ని ఉపయోగించి వాళ్ళకు ఒక మంచి భరోసాని కల్పించే విధంగా ఈరోజు ప్రయత్నం చేయమని చెప్తాం. ఈరోజు వెళ్ళే వాళ్ళకి మంచి ప్రీ డిపార్చర్ సిస్టర్ వాళ్ళు చాలా అద్భుతంగా హౌస్ మేట్స్ విషయంలో కావచ్చు, లేకపోతే మెనీ మైగ్రెంట్స్కి ప్రీ డిపార్చర్ ఓరియంటేషన్ ఇస్తూ ఉంటారు వాళ్ళ సంస్థ ద్వారా. సో అట్లాంటిది ప్రభుత్వం చేయాల్సిన పనులు ఇట్లాంటి వాళ్ళు భుజాల మీద వేసుకొని అలాంటి సంస్థలు ముందుకు వచ్చి పార్టీలు ముందుకు వచ్చి చేస్తాం. అసలు ప్రభుత్వం టోటల్గా ఇది స్లీపింగ్ మోడ్లో ఉంది. ఇమ్మీడియట్లీ దే షుడ్ గెట్ అవేక్ అండ్ సపోర్ట్ టు ఆల్ ది మైగ్రెంట్స్ అని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. రైట్. మేడం, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఈ బాధితులు అనేక మంది ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల అక్కడ మోసాలకి ఎక్కువగా గురవుతూ ఉన్నారు. వీళ్ళని ఎడ్యుకేట్ చేయాలంటే ప్రభుత్వాల పాత్ర ఏ రకంగా ఉండాలి? ఇప్పటి వరకు ప్రభుత్వాలు చేసిన కృషి ఏ రకంగా ఉంది? మీరు ఒక స్వచ్ఛంద సంస్థగా మీలాంటి అనేక స్వచ్ఛంద సంస్థలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? వీళ్ళని ఎడ్యుకేట్ చేయడంలో ఏమైనా మీ పాత్ర ఏ రకంగా ఉంది? దీని గురించి కొంత వివరంగా చెప్పండి. మేము ఇప్పుడు ఒక 20 years నుంచి ఇన్వాల్వ్మెంట్ చేశాను. ఎందుకంటే అసలు ఈ విషయం గురించి చాలా తక్కువ మంది మాట్లాడేది. ఇప్పుడు కూడా చూసుకుంటే మన దేశంలో ఎన్ని మైగ్రెంట్స్ రైట్స్ ఆర్గనైజేషన్స్ ఆర్ దేర్, ఇట్స్ ఎ క్వశ్చన్ మార్క్. కానీ మనం ఇప్పుడు నేపాల్ లాగా చిన్న దేశాన్ని చూసుకుంటే చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అక్కడ వాళ్ళు చాలా ఒత్తిడి చేస్తారు ప్రభుత్వం. ఇప్పుడు శ్రీలంక కానీ, నేపాల్ కానీ, బంగ్లాదేశ్ కానీ చాలా సంస్థలు ఉన్నాయి. కానీ మన దగ్గర చాలా తక్కువ సంస్థలు ఉన్నాయి. దాంతోపాటు ట్రేడ్ యూనియన్స్ పాత్ర కూడా ఉంది. అసలు ట్రేడ్ యూనియన్స్ ఆర్ ఆల్సో నీడ్ టు టేక్ సర్టన్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ఈ వలస కార్మికుల విషయం గురించి చర్చ చేసుకోవటం చాలా ముఖ్యమైనది. సో దాంతోపాటు సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ సర్టన్ రెస్పాన్సిబిలిటీ. మొట్టమొదటిగా ఇమ్మిగ్రేషన్ యాక్ట్ ఆఫ్ 1983 ఉంది. అది రివ్యూ చేసి ఇంతవరకు వీ హ్యావ్ నాట్ సీన్ ద టిల్ నౌ. ఇప్పుడు వరకు అది ఫైనలైజేషన్ చేయలేదు. సెకండ్లీ, ద రోల్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్ ఇన్ ది అదర్ సైడ్ ఆఫ్ ద కంట్రీ. ఆ ఎంబసీ కానీ అది అక్కడ కావాల్సిన చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. హౌ ఎంపవర్డ్, హౌ ఎక్విప్డ్ ఆర్ ద ఇండియన్ ఎంబసీస్. అక్కడ చాలామంది వస్తారు. అక్కడ చాలా వీ హ్యావ్ టు డూ అ లాట్ ఆఫ్ వర్క్. దాంతోపాటు స్టేట్ గవర్నమెంట్ చూసుకుంటే కేరళ చూడండి, వాళ్ళకి ఒక నార్కా అని ఉంటుంది, అలాగే పంజాబ్లో ఉంటుంది. దేర్ ఆర్ సిస్టమాటిక్ రిక్రూట్మెంట్, ట్రైనింగ్, పంపించిన తర్వాత ఫాలో అప్ అంతా కూడా ఉంటుంది. ఒక మినిస్ట్రీ ఉంది. ఇట్ హ్యాస్ టు బి టేకెన్ అప్ బై ద స్టేట్ గవర్నమెంట్. అలాగే ఇప్పుడు వలస కార్మికులు మాత్రం కాదు, మామూలుగా కార్మికులు కూడా అక్కడ ఇప్పుడు మన రాష్ట్రంలో అసలు వెల్ఫేర్ బోర్డు అనేది లేదు. ఆ వెల్ఫేర్ బోర్డు లేకుండా ఎలా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు వర్కర్స్ని? వాళ్ళకి ఐడి కార్డు కావాలి, రిజిస్ట్రేషన్ కావాలి, తర్వాత వెల్ఫేర్ మెషర్స్ కావాలి. వీఆర్ ఆస్కింగ్ ఫర్ దాట్. దేర్ షుడ్ బి యాక్చువల్లీ సుప్రీం కోర్ట్ హ్యాస్ గివెన్ అన్ ఆర్డర్ డొమెస్టిక్ వర్కర్స్ని ప్రతి ఒక్క స్టేట్లో రిజిస్టర్ చేయమని. కానీ ఎంతవరకు జరిగింది? అసలు 2016 తర్వాత ఒక్క రిజిస్ట్రేషన్ జరగలేదు. సో ఇట్స్ ఎ నెగ్లిజెన్స్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ నాట్ టు రిజిస్టర్ విమెన్ వర్కర్స్. అంటే గవర్నమెంట్ చెప్తా ఉంటుంది మహిళలు, ఆడపిల్లలు, అదంతా చాలా స్కీమ్స్ ఉండొచ్చు, కానీ ఎక్కడ వీ హ్యావ్ టు గివ్ దట్ వీ నీడ్ టు గివ్. మొట్టమొదటిగా ఎడ్యుకేషన్ మీదే. అలాగే మహిళలు విదేశానికి వెళ్ళాలంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం. సో ఇట్స్ అ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్. మళ్ళీ పోయే విధం ఎలా వెళ్తున్నారు, ఆ ఏజెంట్స్ కాకుండా సరైన దారిలో వెళ్ళాలంటే దెర్ హ్యాస్ టు బి సర్టన్ సిస్టమ్స్ క్రియేటెడ్. ఆ వర్కర్స్కి అప్రోచ్ అవ్వడానికి అవైలబుల్ వెల్ఫేర్ సెంటర్ కానీ, రిజిస్ట్రేషన్ సెంటర్ కానీ, స్కిల్ ట్రైనింగ్ సెంటర్ కానీ ఉండాలి. సో దే క్యాన్ బి ట్రైన్డ్. ఎడ్యుకేషన్ అనేది ఇట్స్ నాట్ ఓన్లీ లిటరల్ ఎడ్యుకేషన్, లిటరసీ, ఇట్స్ ఆల్సో అదర్ ఎడ్యుకేషన్ విచ్ ఆర్ విమెన్ ఆర్ వెరీ వెరీ గుడ్. వాళ్ళు చాలా తొందరగా పికప్ చేస్తారు. సో కానీ ఆ అవసరాలు మనం కల్పించాలి.
సో నాట్ ఓన్లీ దార్ ఒకసారి రిటర్న్ వచ్చిన తర్వాత దెర్ ఆర్ ఆల్సో సో మెనీ రిటర్నీస్, చాలామంది రిటర్న్ వచ్చారు, వాళ్ళకి కూడా చాలా స్కిల్స్ ఉన్నాయి. ఆ స్కిల్స్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు, అవును. హౌ కెన్ దే క్లబ్ దట్ విత్ సెక్టర్ స్కిల్ ప్రోగ్రామ్స్. సో దాన్ని అప్డేట్ చేసి వాళ్ళకి సర్టిఫికేషన్ చేయొచ్చు, దాంతోపాటు ఉపాధి కల్పించవచ్చు. సో దాట్ ఆల్సో కుడ్ బి డన్ అలాంగ్ విత్ ఇట్. So on the other side, we as organizations, we have been trying to raise this issue in the district administration. అంటే ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్లో ఒక స్పెషల్ ఫీచర్స్ ఉండొచ్చు. ఆ డిస్ట్రిక్ట్ని సంబంధించిన అంటే అక్కడ వాతావరణాన్ని చూసి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, విమెన్ సిట్యువేషన్ చూసుకొని ఇట్ హ్యాస్ టు బి బ్రాట్ ఇన్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్. అవును. అప్పుడు ఆ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్లో ఇప్పుడు నేను ఒకసారి అక్కడ కడప వెళ్ళేటప్పుడు అసలు అన్ని రిపోర్ట్ ఉంది, హెల్త్ మీదే ఉంది, ఎడ్యుకేషన్ ఉంది, నీళ్ళు గురించి ఉంది, కల్టివేషన్ గురించి, కానీ వలస గురించి అసలు అక్కడ లేదు. ప్రొద్దున అక్కడ రాయచోట్లో వెళ్ళి నిలబడితే ఐ థింక్ దెర్ ఆర్ నాట్ లెస్ దెన్ 1000 విమెన్ ఆర్ స్టాండింగ్ ఫర్ ఎంప్లాయ్మెంట్. అలాగే ఇప్పుడు మన అడ్డలో చూడండి, చాలామంది మహిళలు అక్కడ నిలబడితే, ఎందుకంటే వాళ్ళకి పని లేదు కాబట్టి. సో డ్యూరింగ్ ది లాక్డౌన్లో చాలామందికి ఉపాధి కూలిపోయింది. ఇంకా 50+ మహిళల్ని తీసుకోవటం లేదు. దే ఆర్ ఆల్ ఆన్ ద రోడ్ నౌ, వాళ్ళకి పని లేదు. సో కెనాట్ ద గవర్నమెంట్ టేక్ ఇనిషియేటివ్స్ టు క్రియేట్ ఎంప్లాయ్మెంట్, లేదా ఓకే దేరా చిన్న పెట్టుబడి పెట్టొచ్చు, ఒక లోన్ సంవిధానం ఏర్పాటు చేయొచ్చు. దే కుడ్ బి గివెన్ లోన్ హెల్ప్ సో దట్ దే కెన్ స్టార్ట్ స్మాల్ బిజినెసెస్. అండ్ అలాంగ్ విత్ ఇట్ ఇప్పుడు టుడే ఫార్మర్స్ ఆర్ ఆన్ ద రోడ్, ఎందుకంటే ఆ కొత్త చట్టాలు వాళ్ళకి ఇట్ ఇస్ అగేన్స్ట్. రైట్. మనం కాల్ ఉన్నారండి, ఆయనతో మాట్లాడతాం. భీమిరెడ్డి గారు ప్రస్తుతం మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. భీమిరెడ్డి గారు నమస్తే అండి. భీమిరెడ్డి గారు రైట్, కాల్ డిస్కనెక్ట్ అయినట్టు. మేడం, అంటే మీరు ఇందాక చెప్తున్నట్టుగా మిమ్మల్ని ఎవరైనా అప్రోచ్ అవుతుంటారా, మేము ఇలా వెళ్దాం అనుకుంటున్నాను, ఎవరైనా మహిళలు అప్రోచ్ అయితే మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తూ ఉంటారు? ఒకవేళ వెళ్ళాలి అనుకునేవారు ఎటువంటి జాగ్రత్తలు మనం ఫాలో చేసుకుంటే మంచిదంటారు, ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలంటారు? కొంచెం సజెషన్స్ ఏమైనా చెప్పండి. యాక్చువల్గా మహిళలు వెళ్ళేటప్పుడు వాళ్ళు పక్క ఇంటిలో కూడా తెలియదండి, అంత సీక్రెట్గా. దేర్ ఆర్ కేసెస్ అసలు భర్త కూడా తెలియకుండా వెళ్ళిపోతున్నారు. అదే పెద్ద ప్రాబ్లం అనుకుంటా. అది ఒక పెద్ద ప్రాబ్లం, ఎందుకంటే వాళ్ళకి ఉపాధి లేక ఎలాగైనా దే వాంట్ టు వాళ్ళ ఫ్యామిలీ కుటుంబంలో పోషించాలని ఉద్దేశం. భర్తకి పని లేదు, చాలా ఆల్కహాలిజం ఇంకా నెంబర్ 1 ఇంకా పెద్ద ఇష్యూ. ఇంకా ఇల్లు లేదు, చదువు లేదు, భూమి లేదు, పని లేదు. ఈ సందర్భంలో మహిళల మీద పిల్లలకి ఆకలి అయితే ఎవరికి అడుగుతారు? అన్నం అమ్మాయికి అడుగుతారు. సో దే ఆర్ విల్లింగ్ టు టేక్ దట్ స్టెప్ అండ్ గో ఫార్వర్డ్. సో వాళ్ళు దే ఆర్ నాట్ డిస్క్లోజింగ్, కానీ మనకు తెలుసు ఎక్కడి నుంచి వెళ్తున్నారు. అంటే ఏజెంట్స్ అంటే దెర్ ఆర్ ఆల్సో ఇంటర్మీడియరీస్, చాలామంది ఇంటర్మీడియట్స్ ఉంటారు, కుటుంబంలో ఉంటారు, రిటర్నీస్ ఉంటారు, అలాగే ఇంకా రిజిస్టర్డ్ ఏజెన్సీ ఉండదు. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎవరెవరు ఏజెంట్గా చేయాలంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో గవర్నమెంట్ హ్యాస్ టు ఎన్ష్యూర్ దట్ ఎవ్రీ ఇంటర్మీడియరీ ఈస్ ఎ రిజిస్టర్డ్ ఏజెన్సీ. వాళ్ళ ద్వారా వెళ్ళేటప్పుడు వాళ్ళకి చట్టాలు తెలుసు, వాళ్ళకి తెలియాలి. గవర్నమెంట్ షుడ్ ఆల్సో టేక్ ఇనిషియేటివ్ టు ట్రైన్ దెమ్. ఇంకా మా దగ్గర వచ్చేటప్పుడు మేము చెప్తాము వాళ్ళకి, మీరు ఈ ఆర్గనైజేషన్ ద్వారా వెళ్ళండి, ఏజెన్సీ నమ్మని వెళ్ళకండి. అక్కడ వెళ్ళాలంటే కూడా సరే మీరు ఇన్సూరెన్స్ తీసుకోవాలి, సరైన దారిలో వెళ్ళమని మేము చెప్తున్నాము. సో కానీ అది ఎంతవరకు పాటిస్తున్నారు, కానీ ఏదైనా ఇబ్బందుల్లో పడేటప్పుడు మేము చాలా హ్యాండ్ బిల్స్ కానీ ఇన్ఫర్మేషన్స్ కానీ ఇచ్చాము. దాని ద్వారా చాలామంది మమ్మల్ని కాంటాక్ట్ చేస్తూ ఉన్నారు, వాళ్ళు కాకపోతే వాళ్ళ ఫ్యామిలీ. సో వీ నీడ్ టు హ్యావ్ మేబీ కాల్ సెంటర్స్ వేరిన్ దే క్యాన్ అప్రోచ్. ఇక్కడ కానీ అక్కడ కానీ వీ షుడ్ హ్యావ్ కాల్ సెంటర్స్ వేరిన్ మహిళలు వాళ్ళని అప్రోచ్ కావచ్చు, దే క్యాన్ గెట్ హెల్ప్. సో వీ నీడ్ టు హ్యావ్ హియర్ యాజ్ వెల్ యాజ్ దేర్. రైట్. ప్రస్తుతం కాల్ ఉన్నారండి భీమిరెడ్డి గారు. భీమిరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి, నేను సిస్టర్ లిజీ గారితో మాట్లాడాలని అనుకుంటున్నాను. నమస్తే అండి సిస్టర్ లిజీ గారు. నమస్తే అండి. నమస్తేనండి. నేను మంద భీమిరెడ్డి మాట్లాడుతున్నాను. దేవేందర్ రెడ్డి గారికి కూడా నమస్కారము. నేను ఒక చిన్న అభిప్రాయం చెప్పాలనుకుంటున్నాను, దాని మీద మీరు మాట్లాడండి. ఒక అభిప్రాయం ఏంటంటే, రేపు లేదు ఎల్లుండి 9th జనవరి 2021 రోజు ఢిల్లీలో ప్రవాసీ భారతీయ దివస్ జరుగుతుంది. అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రవాసీ తెలంగాణ దివస్ అనేది ఏదో ఒక రోజు జరిపితే బాగుంటుందని నా అభిప్రాయము. అదేవిధంగా మహాత్మా గాంధీ గారు 1915 1915లో
9th జనవరి రోజు దక్షిణాఫ్రికా నుంచి ఇండియాకు వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని భారత ప్రభుత్వము ఈ ప్రవాసీ భారతీయ దివస్ 9th జనవరి రోజు జరుపుతుంది. అయితే ఇప్పుడు కరోనా పాండమిక్ సిచ్యువేషన్ లో గల్ఫ్ లో మొట్టమొదటిసారిగా సౌదీ అరేబియా ప్రభుత్వం మార్చి 15 రోజులు లాక్డౌన్ ప్రకటించింది. భారత ప్రభుత్వము మే 7th రోజు వందే భారత్ ఫ్లైట్స్ స్టార్ట్ చేసింది. అయితే మనం దీన్ని పురస్కరించుకొని మహాత్మా గాంధీ వాపస్ వచ్చినప్పుడు ఎట్లయితే ప్రవాసీ దివస్ అని అనుకున్నారో అదే విధంగా ఈ కరోనా స్టార్ట్ అయ్యి కరోనా సందర్భంగా మార్చి 15 నుండి మే 7 మధ్యన జరిగిన ఈ విషయాన్ని పురస్కరించుకొని మనం కూడా దేశవ్యాప్తంగా ఈ రాబోయే మార్చి 15 నుండి మే 7 వరకు కూడా ఒక కార్యక్రమం నిర్వహించి వాపసు న్యాయం చేయడం కోసం మనము జస్టిస్ ఫర్ వేస్ట్ లాంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. నిజి గారు, దేవేందర్ రెడ్డి గారు, మీరు ఈ విషయంపై మళ్ళీ స్పందించాలి. రైట్. మరొక కాల్ ఉన్నారండి, జగదీశ్వర్ గారు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. రైట్, మీ అభిప్రాయాలు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇది అసలు ఇష్యూ కాదు కదా. చెప్పండి. ఇష్యూ ఏంటంటే అరెకరం, పావు ఎకరం, 100 గజాలు ఉన్నవాడు కూడా తెలంగాణలో బతకగలుగుతాడు. మౌలిక సౌకర్యాలు కల్పించకుండా ప్రభుత్వాలు వాళ్ళని నెగ్లెక్ట్ చేస్తే, నిర్లక్ష్యం చేస్తే దారిలో రకరకాలుగా మైగ్రేట్ అవుతున్నారు. ఈ ప్రాసెస్ లో చాలా మంది చేతుల్లో నలిగిపోతున్నారు. ఇది అన్యాయం ఎక్కడ జరుగుతుందంటే ప్రభుత్వం దగ్గర. అది తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు, భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రాల్లో ఉన్నటువంటి సమస్య అయినా కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలను పరిష్కరించకుండా రాజకీయ వ్యామోహాలతో పోతూ అమాయకులు ఏసుకోవాలో తెలియకుండా బ్రోకర్ల చేతుల్లో పడి నలిగిపోతున్నారు. అది ఇక్కడ కొంచెం ఒకసారి చూపిస్తున్నారు. మనం ఇప్పుడు ఇది రాత్రి 11:55కి. కానీ చాలా దేశాలు, అమెరికాలో, ఇంకా వేరే కంట్రీల్లో ఏదో టూరిస్ట్ వీసాల్లో వెళ్ళి నలిగిపోతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నీ కూడా మనం కంపేర్ చేసుకోవాలి. స్థానికంగా నాకున్న అరెకరాన్ని నేను పండించుకోవడానికి నాకు అవకాశాలు ఉంటే, నాకు నీళ్లు ఉంటే, నాకు వసతులు ఉంటే, నేను పండించిన దానికి మార్కెటింగ్ ఉంటే, నా అరెకరంలో నేను 1,00,000 రూపాయలు సంపాదించుకొని నా పిల్లల్ని నేను పోషించుకోగలుగుతా. ఆ చిన్న అవకాశాన్ని ఇంత పెద్ద భారతావనిలో ఎందుకు కలగట్లేదు? రైట్. జగదీశ్వర్ గారు, మీ అభిప్రాయాలు పంచుకున్నందుకు. రైట్. దేవేందర్ రెడ్డి గారు ఏం చెప్తారు ఆయనకి సంబంధించి? అంటే జగదీశ్వర్ గారు అంటే ఏంటంటే ఇక్కడే అవకాశాలు ఉంటే అంత దూరం ఇబ్బందులు పడతారని అంటున్నారు. కానీ అంటే మైగ్రేషన్ అనేది ఇట్స్ సిటిజన్ రైట్. అది ఈ కెన్ మైగ్రేట్ టు ఎనీ పర్టికులర్ డెస్టినేషన్ కంట్రీ. బహుశా జగదీశ్వర్ గారి ఆవేదనలో ఒకటి అర్థమైంది ఏంటంటే ఇన్ని బాధలు పడేది ఎందుకు అక్కడ పోయి అని చెప్పేసి అంటున్నాడు. కానీ చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయన్న విషయం కూడా జగదీశ్వర్ గారు గుర్తించాలి. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళినటువంటి వ్యక్తి వేళ మనం చూస్తూ ఉన్నాం. మీరు నిజామాబాద్, ఆదిలాబాద్, ఓల్డ్ సిటీ, మీరు నిర్మల్ లాంటి ప్రాంతాలు తీసుకుంటే ఈరోజు ఎకనామికల్గా చాలా బూస్ట్ అయినటువంటి ఏరియాలు అవన్నీ కూడా. తర్వాత వాళ్ళల్లో ఒక చైతన్యం వస్తుంది. అంటే 10th చదువుకున్నవాడు కూడా ఇవాళ గ్లోబల్గా ఎంతో మందిని కలిసే అవకాశం వస్తుంది. ఉన్నాయి. ఆయనకు పంక్చువాలిటీ వస్తుంది. తర్వాత ఆయనకు మనీ వాల్యూ, రిలేషన్ వాల్యూ, పేరెంటింగ్ వాల్యూ, కిడ్స్ వాల్యూ, సొసైటీ వాల్యూ, ఇట్లా అన్నింట్లో కూడా ఆయనకి ఒక మంచి అవగాహన వస్తుంది. అంటే ఒక్కసారి డిటాచ్ అయిన తర్వాత అఫెక్షన్ ఇంకా ఎక్కువ పెరుగుతుంది. సో ప్యాట్రియాటిస్ట్ అవుతాడు. గుడ్, అంటే ఆ దేశం పోయిన తర్వాత మా దేశమే గొప్పది, మా దేశమే బెటర్ అనుకునే ఫీలింగ్ కలుగుతుంది. సో న్యాచురల్గా చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. అంటే మనము ఇబ్బందులు పడుతూ ఉన్నాం కదా అని చెప్పేసి మొత్తానికి ఆపేయటం అనేది కాదు. ఆపేస్తే ఏమవుతుందంటే మనకు వచ్చే ఇన్కమ్ తగ్గిపోతుంది, మన స్కిల్ సెట్ డెవలప్ అవ్వద్దు. సో 2 రకాలుగా మనం లాస్ అవుతాం కనుక బహుశా అదొకటి గుర్తిస్తే బెటరే. ఆయన ఆవేదనలో తప్పలేదు. కాకపోతే ఈ అడ్వాంటేజెస్ మిస్ అవుతాం అనేది ఒక వర్షన్. ఇందాక మంద భీమిరెడ్డి గారికి మాట్లాడుతూ చాలా బాగా చెప్పారు. మంద భీమిరెడ్డి గారు నిజంగా ఐఎమ్ రియలీ హ్యాట్స్ ఆఫ్ హిమ్. టైర్లెస్లీ టార్చ్ బేరర్ లాగా వర్క్ చేస్తూ ఉన్నారు సిన్స్ 3 decades అయినా.
సో ఒక విషయం అంటే ఇప్పుడు మనకు భారతీయ ప్రవాసీ దివస్ అనేది ఎవ్రీ ఇయర్ ఇంతకుముందు జరిగేది, ఇప్పుడు ఎవ్రీ 2 yearsకి ఒకసారి జరుపుతున్నట్టున్నారు. డెఫినెట్గా 9వ తారీఖు రోజున జరిగే ఈ కార్యక్రమము అంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా చేస్తే నిజంగా చాలా బాగుంటుంది. అంటే మేము కూడా మా అధ్యక్షుల వారితో కూడా నేను మొన్న చెప్పాను ఈ విషయం కూడా, పార్టీలో కూడా మనం చేస్తే బాగుంటుందని. డెఫినెట్గా మళ్ళీ నేను మా అధ్యక్షులు బండి సంజయ్ గారితో కూడా ఈ విషయం మాట్లాడి 9వ తారీఖు రోజు మా పార్టీ పక్షాన కూడా మేము ఈ కార్యక్రమాన్ని పార్టీ ఆఫీస్లో కావచ్చు బయట కావచ్చు చేసే ప్రయత్నం చేస్తాం. ఇంకా అవసరమైతే కన్సార్టియం లాగా అన్ని సంస్థలు, మా సంస్థలు తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ అసోసియేషన్ నుంచి కావచ్చు, నేషనల్ మూవ్మెంట్ వర్క్ అసోసియేషన్ నుంచి కావచ్చు, మంద భీమ్ రెడ్డి గారి అసోసియేషన్ నుంచి కావచ్చు, అట్లా అందరం కలిసి కూడా ఒక దగ్గర చేసే అవకాశాన్ని కూడా మేము ఉపయోగించుకుంటాం. రైట్ మేడం, సమయం మించిపోతుంది, ఏమన్నా మీరు ఫైనల్గా చెప్పాలనుకుంటున్నారా? యా, మొట్టమొదటిగా నేను యాక్చువల్లీ ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ద మైగ్రెంట్స్. ప్రతి ఒక్క మహిళలు కానీ పురుషులు కానీ విదేశానికి వెళ్ళి చాలా గొప్పగా పనిచేస్తున్నారు. దెర్ ఆర్ రీజనల్ ప్రాసెసెస్ ఉంది. కొలంబో ప్రాసెస్ కానీ, అబుదాబి డైలాగ్ కానీ, దాంట్లో ఇండియా పాత్ర చాలా ముఖ్యమైనది. అంటే ఆ కంట్రీ తక్కువ తీసుకుంటుంది, నేను తక్కువ తీసుకుంటాను అలా కాకుండా మనం అందరం కూడా కలిసికట్టు నిలబడితే ఐఎమ్ షూర్ దట్ కంట్రీస్ విల్ అగ్రీ ఆన్ ద వేజ్, ఆన్ ద వర్కింగ్ స్టాండర్డ్ యాజ్ ఫర్ ILO. దే షుడ్ అగ్రీ. సెకండ్లీ, ఇక్కడ చూసుకుంటే లెట్ us రెస్పెక్ట్ అండ్ ఎక్నాలెడ్జ్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ ద మైగ్రెంట్స్. వాళ్ళు చాలా సొమ్ములు తీసుకొస్తుంది. దే ఆర్ బ్రింగింగ్ ఫ్యామిలీ టు ద ఫ్యామిలీ అండ్ టు ద కంట్రీ. So they should get also something return. So let us establish welfare board for them, register them, let them have the joy of having rights as workers, also social security. రైట్. No, చాలా సంవత్సరాలు పని చేసుకున్న తర్వాత వచ్చి ఏం లేకుండా అయిపోతుంది. అలా కాకుండా let us protect their rights. రైట్, ధన్యవాదాలు చర్చలో పాల్గొన్నందుకు సిస్టర్ లిసీ జోసెఫ్ గారికి, అలాగే నంగి దేవేందర్ రెడ్డి గారికి ధన్యవాదాలు అండి. మొత్తంగా మనం చూస్తూ ఉన్నాం, ఎవరైతే గల్ఫ్ దేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో వారందరూ కూడాను మరీ ముఖ్యంగా మహిళలు అతి జాగ్రత్త పాటించాలి. ఏజెంట్స్ చేతుల్లో మోసపోకుండా గుర్తింపు పొందిన సంస్థల ద్వారానే వెళ్ళాలంటూ కూడా మనకి మేడం చెప్తూ ఉన్నారు. ఇక బాధితులకు అండగా మేమున్నామంటూ కూడా బీజేపీ నిలబడుతోంది అంటున్నారు. బండి సంజయ్ గారు కూడా ఈ గల్ఫ్ బాధితుల సమస్యలకు సంబంధించి ఆలోచిస్తున్నారంటూ, దానికి సంబంధించి ఒక ప్రోగ్రాం కార్యాచరణ కూడా రూపొందుతోంది అంటూ కూడా మనకి నంగి దేవేందర్ రెడ్డి గారు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా గల్ఫ్ దేశాల్లో ఉండి ఇబ్బందులు పడుతున్న ఎవరైతే బాధితులు ఉన్నారో వారంతా కూడా మనోధైర్యం కలిగి ఉండాలి. ఏదైతే ఆశతో మీరు అక్కడికి వెళ్తున్నారో దాన్ని సాధించుకుని రావాలి. ఒకవేళ అక్కడ సాధించలేకపోయినా తిరిగి మన దేశానికి క్షేమంగా వచ్చి కుటుంబంతో కలిసి మీరు అనుకున్న కళలు ఇక్కడ నెరవేర్చుకోవచ్చు అనేది కూడా కాలర్స్ అనేక మంది చెప్తూ ఉన్నారు. ఇది వాటి చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్. జనం గొంతుకు వినిపిస్తాం, జనం కోసం ప్రశ్నిస్తాం.